అరే పాప చూడటానికి ఏం కాదులే, ఏమన్నా అరిచారనుకో. అక్కడ గార ఒకటి ఆగింది. ఈ చెట్టు కాయలేం లేవు, చెట్టు కాడ ఉన్నాయి అన్నాడు. చూడాలి వెళ్ళి. ఆ దూరం నుండి నీళ్లు కనపడి మేము వచ్చాం ఇక్కడికి వస్తే మామిడి చెట్లు, అక్కడేమో వాళ్ళు చేపలు పడుతున్నారు. ఈ చెట్టు ఎవరిదో ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారో తెలియదు మాకు. చూస్తున్నాం మేము. పెద్దనా అరే నిజంగానేరా? సైజు పెద్ద కావు అంటే ఎట్లా అందవు? చాలా ఉన్నాయిరా. ఎక్కుతావా? రెండు కాదు కోస్తావా? ఇవో ఇటు ఉన్నాయి. మావాడు ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు. ఈ పొలం ఎవరితో, ఈ చెట్టు ఎవడో మాకు తెలీదు. చూడాలి మరి, ఎవరన్నా ఏ అని కేకేస్తారేమో. ఎమ్మటే మా ఓడిని వదిలిపెట్టి నేను జంపు. చూద్దాం. అరే 2 చాలులే, ఎందుకంటే మనం ఎక్కువ వచ్చిన ఏం చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీరు ఎండాకాలంలో ఇలా చెట్లు ఎక్కుంటే మీకు అర్థమైద్ది ఎంజాయ్మెంట్. కొద్దిగా లావి పోయిరా, లావు ఉంటాయి. ఓ నేను పట్టుకోలేకపోయాను, మా కూడా వేసాడు. అరే ఈ కాయలు కదా రసం కాయలు. సరే కొరిగిందా? ఏయ్ అరే నువ్వు ఎక్కడ వేసి నన్ను పట్టుకోమంటారా? ఈ పండాలేమో బాగా. అరే బాగుంటాయి రా, తీయగా ఉన్నాయి. స్మెల్ చూస్తే తెలిసిపోతుంది. ఒకటే కోసారా నువ్వు? మంచిది. ఒరే ఆ పైన చూడు ఎలా ఉన్నాయి అసలు. ఎందుకులే అత్యాస వద్దు, 1-2 పోయి చాలు. ఫ్రెండ్స్, ఈ తోట ఎవరితో ఏంటో మాకు తెలియదు, కానీ మరి చూసినా ఏమనుకోరు అనుకుంటున్నా. వద్దులే, అందకపోతే వదిలేసి ఎందుకు. 50 రూపాయల మామిడి కోసం కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం. చూడండి ఫ్రెండ్స్, మా వాడు ఎంత కష్టపడి కాయలు కోస్తాడో. కష్టపడి కోసేది ఆడాను, కింద కొరికి తిని చూసేది నేను. ఇంకొకటి, అబ్బా ఇది పట్టాను రా నేను, క్యాచ్ ఇది పట్టాను ఫ్రెండ్స్. సూపర్. నేను చాలేదా, ఎందుకు అత్యాశుద్ధం అని. జాగ్రత్తగా దిగు. బా ప్రతి తోటలో ఇలాంటి ఒక చెట్టు తోట మూలను వేసుకుంటే ఎరా, సపోటాకాయ చెట్టు ఒకటి, మామిడికాయ చెట్టు ఒకటి, కుదిరితే దానిమ్మకాయ చెట్టు ఒకటి, ఇంకేం చెట్లు ఉన్నాయరా ఇలాంటి? అరటికాయ చెట్టు పండదేమో ఈ తోటలో. బా స్మెల్ చూస్తేనే మామూలు ఈ కాయలు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి అల్లరి చేసుకుంటే చెప్పండి. చాలేరా రే, చెట్టు మీద నుండి దూకుతాను, ఒక అక్కడి నుండి దూకు చూద్దాం. ఆహా ఇదిగో పడు. మొత్తానికి 3-4 కాయలు దొంగలించేసాం. దొంగతనం ఏం కాదు. అక్కడ పెద్ద చెట్టు ఉంది, కానీ పెద్ద చెట్టుకి ఏం లేవు. కానీ ఇక్కడ చిన్న చెట్టు ఉంది. చిన్న చెట్టుకి మాత్రం మామూలు కాయలు లేవు అసలు. దగ్గర ఒక 100-200 కాయలు ఉంటాయి దీనికి. సో మొత్తానికి దూరం నుండి అలా నీళ్ళు చూసి వాగు గుంట ఏందో అక్కడికి వస్తే మళ్ళీ మామిడికాయ చెట్లు కనపడ్డాయి. చక్కగా మామిడికాయలు కోసుకున్నాం. వెళ్తున్నాం. ఇంకా వాన పెద్దగా తట్టుంది. అమ్మ అసలు మామూలు లేదు, క్లైమేట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఎవరే ఈ పైన అంతా మట్టి వేసారా, కాళ్ళు దిగుతున్నాయి. గట్లు వేసారు. ఊరే
అదిగో ఆ నది అబ్బా ఇది గుచ్చుకుందట్టుకుంటా. గుచ్చుకోలేదు, ఒత్తుకుంది. అదిగో ఫ్రెండ్స్, అక్కడ ఇంకా చేపలు పడతానే ఉన్నారు. మేము ఇక్కడ వచ్చి మామిడికాయలు కోసుకున్నాం. సూపర్ క్లైమేట్. మామిడి కాయలు చూపిరా. మావాడు మామూలుగా పోయలే కాయలు, మళ్ళీ అత్యాసపోతే కింద పడతామని నేనే వద్దన్నా. పెద్ద చెట్టు దీనికి లేవు, కానీ అది అక్కడ చిన్న చెట్టు మాత్రం మామూలు లేవు. కుప్పలు ఉంటాయి, కోసేశారు. ఓకే ఫ్రెండ్, మేము దారి ఎత్తుక్కొని చిన్నగా బయలుదేరుతాం. వాన పడేటట్టుంది, వెళ్దామరా. సరే, ఊరి వాన పెద్దదవుతుందా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.